బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరి జగన్నాథుని రథయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కనులారా వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతో పాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లి సుభద్ర రథాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండీచా మందిరానికి రథాలపై తరలి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి ఇక ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేశారు అధికారులు. దానికి తగినట్లుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం దాదాపు 2 నెలల ముందు నుంచే యాత్రకు ఏర్పాట్లు చేసింది. భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన సర్కార్ తొలిసారిగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. అలాగే 10,000 మంది జవాన్లను నియమించింది. ఈ వేడుకను దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే యంత్రాంగం ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. అటు అహ్మదాబాద్ లో కూడా జగన్నాథుడి రథయాత్ర నిర్వహించనున్నారు. జగన్నాథ రథయాత్రలో మొత్తం 3 రథాలు పాల్గొంటాయి. అందులో నందిఘోష, జగన్నాథుడి రథం పేరు నందిఘోషగా పిలుస్తారు. ఇది 16 చక్రాలతో 46 అడుగుల ఎత్తు ఉంటుంది. 3 రథాల్లో ఇదే ఎత్తైంది. రెండోది తాళ్లధ్వజ. ఇది కృష్ణుడి అన్న బలరాముడి రథం పేరు. 45 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో 14 చక్రాలతో ఈ రథం అలరారుతోంది. ఇక మూడో రథం దేవదలన. బలరామకృష్ణుల చెల్లి సుభద్ర ఊరేగే రథమే దేవదలన. 42 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో 12 చక్రాలను కలిగి ఉంటుంది.